ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు మండలం ఉలిసి గ్రామంలో జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా పల్స్ పోలియో చుక్కలు ప్రారంభించి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసిన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు ఈ సందర్భంగా విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, హైదరాబాద్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్మన్ బాలలత, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ, గ్రామ టీడీపీ నాయకులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ బిఐఎస్ ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఐఏఎస్ ఉద్యోగాలకు ట్రైనింగ్ ఇస్తూ ఉలిసి గ్రామంలోని అత్తగారి పేరు మీద విలేజ్ హెల్త్ క్లినిక్ తన సొంత సైటు డొనేట్ చేసి ప్రారంభోత్సవానికి వచ్చిన బాలలత గారికి అభినందించారు. ఈ హెల్త్ క్లినిక్ అనేక రకమైన ఆరోగ్య సమస్యలు పట్టణానికి రాకుండా ఇక్కడే ఒక డాక్టర్ ఉంటాడని, గ్రామ ప్రజలు 24 గంటలు ఈ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కి కాపాడగ లోకేశన్నా, పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రాయువగలం. పరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి అందరినీ కూర్చోబెట్టాడు, అందరితో గుండె తెస్తాడు సేవలింకనే మనకై చేస్తున్నాడు. ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది.
సన్నా తమ్మి పిడికిలెత్తి నది నా యువక వెలుగులేని తెలుగు నేలకు మనలో వీచేది మణిదీపం. పల్లెకి వస్తున్నాడమ్మో, ప్రతి తల్లికి కొడుకవుతానని. కాలినడకన కదిలొస్తున్నాడమ్మో, మన కంట నీరు తుడవాలని. దుఃఖాన్ని దిగమింగి కన తల్లి అలానే పంపగా, మన గ్రామ పెద్ద అయినటువంటి మన చంద్రుణ్ణి దీవించి చైతన్యం నింపగా, అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశు మన ప్రీతం శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారు, అలాగే దీనికి ఈ బిల్డింగ్కి స్థలదానం చేసి ఇచ్చినటువంటి మన బాలలత మేడం గారు స్థలం ఇచ్చినటువంటి 20 సంవత్సరాల చేరిన లంకా జరగల్ గారికి, అలాగే డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్ల గారికి, అలాగే మన డాక్టర్ గారు సీతారామయ్య గారికి, మన పార్టీ అధ్యక్షుడు సింగయ్య గారికి, అలాగే బాల గారికి, కాయపల్లి శ్రీనివాసరావు గారికి, సోదరుడు వెంకటశాస్త్రి గారికి, ముప్పాల శ్రీనివాసరావు గారికి, బాలగంగాధర్ గారికి, మన ఎలక్ట్రికల్ డి వెంకటేశ్వరికి అందరికీ కూడా నా నమస్కారం. మన ప్రభుత్వం వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మన గ్రామానికి 15th ఫైనాన్స్ తరఫున మన ఎమ్మెల్యే గారు 36 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి మనల్ని బిల్డింగ్ కట్టుకోమని చెప్పడం జరిగింది. బిల్డింగ్ కట్టుకోవాలంటే ఇక్కడ గ్రామంలో స్థలం లేదు, ఎక్కడ కూడా స్థలం లేదు, ఎన్నాళ్ళు ప్రయత్నించిన. అప్పుడు మన సురేష్ గారు అక్కడ జరగమట ఒక స్థలం ఇస్తానంటే అది కూడా దూరం అవుతుంది అనుకున్నాం. తర్వాత మన రవీంద్ర వాళ్ళ అన్నకు ఫోన్ చేసి చెప్పాడు విషయం ఇదని. అప్పుడు సురేష్ నాకు ఫోన్ చేసి, బాబాయ్ మా స్థలం ఉంది, నువ్వు తీసుకో, 10 లక్షల రూపాయలు వాల్యుయేషన్ స్థలం. నాకు కూడా మనస్కరించగల ఇంత స్థలం అడుగుదామంటే, కాదు మా అమ్మ మీద, మా అమ్మ జ్ఞాపకార్థం కోసం మేము ఇవ్వదలుచుకున్నాం. 10 లక్షలు కాదు, అయిపోయినాక అవసరమైతే మెడిసిన్స్ కానీ, లోన్ ఏదన్నా ఎక్విప్మెంట్స్ కానీ మొత్తం మేము సప్లై చేస్తాం, దీన్ని అభివృద్ధి చేద్దాం గ్రామంలో మేమంతా అనే ఉద్దేశంతో స్థలం ఇవ్వడం జరిగింది. ఇది జనవరి 9 రిజిస్ట్రేషన్ చేస్తే మన ఏఈ గారు రామకుమార్ గారు ఎమ్మటేదే వచ్చి మార్కింగ్ ఇచ్చారు. ఎమ్మటే మన హనుమంతరావు 11వ తేదీ పుట్టింగ్ లేట్ అంటే మార్చి లోపల చేయకపోతే ఫండ్స్ వెనకపోతాయి అనే ఉద్దేశంతో మహాస్పీడ్గా స్థలం ఇచ్చిన కాడ నుంచి జరగడం జరిగింది. అలాగే మన మేడం గారిని గురించి చెప్పుకోవాలంటే చాలా మంది వాళ్ళ సురేష్ వాళ్ళ గురించి పోయిన ఆంజనేయ స్వామి విగ్రహం కానీ, చెరువు బాగు చేయటం కానివ్వండి, ఇంకొక దానికి పోయినా మంచి ఫుడ్ పెట్టి అందరికి బట్టలు పెట్టి డబ్బులు ఇచ్చి పంపుతారు. వాళ్ళు మామూలుగా కూడా కాదు. అలాగే మా గ్రామం నుంచి ఎవరన్నా విద్యార్థులు కనుక పోతే ఫ్రీగా కోచింగ్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే మా స్కూల్లో ప్రతి సంవత్సరం పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. వాళ్ళు అసలు మా గ్రామంలో ఉన్నందుకు మాకు చాలా సంతోషం. అలాగే మాకు మన ఊరికి సంబంధించిన బాధ వాళ్ళ అన్న నాగరాజు గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మొన్న విగ్రహానికి 30 లక్షలు ఇళ్ళు అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కూడా మేము చాలా అభినందిస్తున్నాం మా గ్రామస్తులైనందుకు. కృషి అంటే నాకు చాలా ప్రత్యేకం. ఎంతో అన్ని క్యాన్సిల్ చేసుకుని నేను ఈ ప్రోగ్రామ్ రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు సైకిళ్ళు ఇవ్వటం కావచ్చు పిల్లలందరికీ గవర్నమెంట్ స్కూల్లో, ఇలాంటి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో సపోర్ట్ కావచ్చు, కేవలం ఉల్చి మాత్రమే కాకుండా ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అద్భుతంగా చేస్తున్నారు రామచంద్ర జనార్దన్ గారు అని విన్నాను.
సార్ థ్యాంక్ యూ అండి, మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు, ఇంత ఎండలో వచ్చి మాట్లాడుకోవడం. ప్రత్యేకంగా మా అత్తగారు 2 సంవత్సరాల క్రితం క్యాన్సర్తో మరణించారు. సో ఆవిడ జ్ఞాపకార్థం మా ఆయన గారు అంటే సురేష్ బాబు గారు మంచి పనులు చేస్తూనే ఉన్నారు. అదే సందర్భంగా ఇది నేను చేసిన పెద్ద పని ఏం కాదని చాలా చిన్న పని అనుకుంటున్నాను. ఇంకా మా అత్తగారి పేరు మీద ఇంకా ఈ ఊళ్ళో గొప్ప పనులు జరుగుతుంటాయి. అండ్ మీ అందరికి కూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కేవలం హాస్పిటల్ ఉంటాం కాదు, టెస్టులు చేయించుకోండి. ప్రతి టెస్ట్కి ఏమైనా సపోర్ట్ కావాలన్నా నేను కూడా చూస్తాను. కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ ఊళ్ళో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా మరిది గారు ప్రత్యేకంగా రవీంద్ర బాబు గారు అంతా శ్రమ తీసుకుని ఇదంతా చేస్తున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ అండి. 20 పాయింట్స్ చైర్పర్సన్ సార్, అదేవిధంగా వేదిక నడిపించినటువంటి పెద్దలందరికీ, ఇచ్చేసినటువంటి గ్రామ సభ్యులందరికీ కూడా వైద్య శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే జాతీయ పల్స్ పోలియో దినోత్సవం. దాని సందర్భంగా గౌరవ శాసనసభ్యులు గారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇక్కడే చేద్దాము, అందరూ వస్తారు కాబట్టి అని చెప్పారు. అదేవిధంగా ఆ సమయానికి మనం అది ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీంట్లో మనకి మన జిల్లాలో ఉన్నటువంటి 154,672 మందికి ఈ రోజు పుట్టిన దగ్గర నుండి 5 సంవత్సరాల లోపలందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఇది 2011 నుండి మన భారతదేశ వ్యాప్తంగా పోలియో అనేటువంటి వ్యాధి లేదు. పోలియో వస్తే ఎలా ఉంటుంది అనేది మనలో కొంతమందికైనా తెలిసి ఉంటుంది. అయితే ఇది 11 తర్వాత లేదు కాబట్టి ఈ 15 సంవత్సరాలు మనకి పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ కంట్రీస్లో ఉంది పోలియో. ఇంకా ఒకవేళ ప్రయాణ సమయంలో బిడ్డలు రావటం కానీ లేదా ఎవరైనా వ్యక్తులు ఉన్నవారు రావటం కానీ అలాంటి వారు వస్తే మన దేశానికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. జాతీయంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా ఈ రోజు అందరికీ 99% ఈ రోజే అయ్యేటట్టుగా చేస్తాము. ఒకవేళ ఎవరైనా ఊర్లలో ఉండటం కానీ, బయటకు వెళ్ళటం కానీ, స్కూల్స్కి వెళ్ళటం కానీ, లేదా సెలవుల మీద వెళ్ళటం కానీ ఉంటే తదుపరి 2 రోజులు కూడా, రేపు ఎల్లుండి కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే వైద్య శాఖ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లో పెద్దలతో మాట్లాడి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎంతమంది ఉన్నారు, అందరు వేసుకున్నారా లేదా, ఒకవేళ వేసుకుంటే వేసుకున్నారని పి అనే మార్కుతోనూ, వేసుకోకపోతే ఇంటూ మార్క్ పెట్టి వచ్చి ఈ 15-20 రోజుల పాటు వాళ్ళందరికీ అయ్యేటట్టుగా చూసి దాన్ని కూడా పి మార్క్గా మార్చేదానికి చేస్తారనమాట. సో ఇది ఒక మంచి ఉన్నతమైన కార్యక్రమము. అందరూ సహకరించండి. ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా సార్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఈ యొక్క బిల్డింగ్ని మనము ఎస్టాబ్లిష్ అంటే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇందాక మేడం గారు చెప్పారు, కట్టడమే కాదు వైద్యం అందించుకోండి అని. ఇది చాలా ముఖ్యం. మనం ప్రత్యేకంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అంటే బీపీ, షుగరు, అదేవిధంగా ఇంకా ప్రత్యేకంగా క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ మన రాష్ట్రంలో పర్టికులర్గా చేస్తూ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడే మనము ఈ జిల్లాలోనే స్టేట్ ప్రోగ్రామ్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది గొప్ప రీతిలో. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి 3 రకాల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, వీటికి సంబంధించిన పరీక్షలు ప్రతి ఒక్కరికి కూడా నిర్వహిస్తారు. ఒకవేళ ఎవరికైనా అనుమానితంగా ఉంటే మనకి 222 నంబర్తో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ అని మనకి GGHలో అక్కడికి పోతే ప్రత్యేకంగా మీకు కార్డు ఇచ్చి, పింక్ కార్డు, దాని ద్వారా పంపిస్తారు. ఆశా కూడా ఫాలో అవుతారు. వారిని లేట్ కాకుండా పరీక్షలు చేసి అవసరమైతే వారికి వైద్యాన్ని కూడా పూర్తిగా అందిస్తారు. ఇది చక్కగా అందరికీ తెలియాలని, మీరు కూడా ఎక్కడైనా మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చెప్పాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. తర్వాత ఇక్కడ 14 రకాల పరీక్షలు ఏవైతే బేసిక్గా మన గ్రామంలో బీపీకి సంబంధించి కానీ, షుగర్కి సంబంధించి కానీ, ఊపిరితిత్తులకు సంబంధించి కానీ, యూరిన్కి సంబంధించి కానీ, అదేవిధంగా గర్భిణీ స్త్రీకి అవసరమైనటువంటి రక్త మోతాదు ఎంత ఉందని కానీ, ఇవన్నీ కూడా పరీక్షలు, 14 రకాల పరీక్షలు ఎక్కడైతే అపోలో ఆ తర్వాత ఇంకా పెద్ద హాస్పిటల్స్లో చక్కగా చేస్తారో అటువంటి సాధనాలతో ఇక్కడ ఎనలైజర్స్ అన్ని కూడా వచ్చి ఉన్నాయి. వాటితో చాలా నిక్కచ్చిగా రిజల్ట్స్ వస్తాయి. అవి చూసిన తర్వాత మందులన్నీ కూడా 102 రకాల మందుల్ని ఇదే సెంటర్లో ఉచితంగా మన గ్రామానికి అందించడానికి అన్ని సిద్ధంగా ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజలందరూ దయచేసి దీన్ని వినియోగించుకొని మమేకమై ఇక్కడ CHO అని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని ఒకసారి కనపడయ్యే చేయొద్దండి. అతను BSc నర్సింగ్ చదివి కొంతకాలము ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఎంపిక చేయబడి మెరిటోరియస్ గా ఇక్కడికి వచ్చి
గుంటూరు. ఖచ్చితంగా ఏడే ఉండాలి, మీకు అకామిడేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. చాలా సంతోషం అండి, ప్రజలు ఇక్కడే ఉంటారని చాలా సంతోషంగా ఉంది. అలా మనము ఏ గ్రామంలో అయితే నిర్దేశింపబడి ఉన్నామో ఆ గ్రామంలో నివసిస్తే మనం కూడా గ్రామంలో ఒక సభ్యులాగా మెలిగి చక్కగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 24 గంటలు మీరు ఫోన్ చేయొచ్చు, బాబు ఇక్కడే ఉంటాడు. అదేవిధంగా వారి దగ్గర మరలా ఏఎన్ఎంస్ ఉంటారు, ఆశాస్ ఉంటారు, ఇంటింటికి వచ్చి కూడా చూస్తూ ఉంటారు. ఏ సమయంలో అయినా ఏ ఎమర్జెన్సీ వచ్చినా మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా అవసరమైన మేరకు వైద్యాధికారిని కూడా పిలిచి చూపించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మూలమైన మేడం బాలనాథ్ గారికి, వేదిక నుంచి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు. సభ్యుడు సురేష్ గురించి ఒక మాట చెబుదామని నేను తీసుకున్నాను. వాళ్ళు సీత సుబ్రహ్మణ్యం అనే వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని ఎంత ఘనంగా పెంచుకుందంటే, ఈ రాష్ట్రం మొత్తం ఇప్పటికీ 22 జిల్లాలు వైద్య శాఖకి సంబంధించిన వివిధ రకాల పథకాలు, ఇంక్లూడింగ్ ఈ ఆయుష్మాన్ భారత్ మందిరాలు పబ్లిక్ పిహెచ్సితో సహా ఎలా ఫంక్షన్ అవుతున్నాయి అనేటటువంటి దాన్ని జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించుకున్నటువంటి తరుణంలో మొట్టమొదటిసారి మా సోదరులు దామచర్ల జనార్దన్ గారు, యాక్చువల్గా నాకు ప్రోగ్రాంలో లేదు, నా షెడ్యూల్ వేరే కాకుంటే మార్నింగ్ వారిని కలిసినప్పుడు రమ్మంటే మిత్రుడు చెప్పినప్పుడు నడవటమే కదా, నేరుగా ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఒక సంతృప్తి, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారితో సమీక్ష నిర్వహించేటప్పుడు ఉండే అనుభూతి వేరు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఆ ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనేటటువంటిది ప్రత్యక్షంగా చూసినప్పుడు, ఇక్కడ ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇంకొంచెం మెరుగ్గా సమీక్ష చేసేటప్పుడు ఏ అవసరాలు ఉన్నాయి, ఏం కావాలి అనేటటువంటి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో 36 లక్షల రూపాయలు, అలాగే స్థలం దాతలైనటువంటి బాలలత మేడం గారి కుటుంబ సభ్యుల ద్వారా వచ్చినటువంటి మీ అందరూ కూడా ఎంతో పూర్వజంలో పుణ్యం చేసుకుంటే ఇటువంటి వ్యక్తులు, దాతలు మీకు ఈ విధమైనటువంటి సహాయం అందజేయటం. అయితే ఒకటి ఫెసిలిటీ ఇక్కడ పెట్టిన తర్వాత దానికి ఏ సేవలు అయితే ప్రజలకు అందించాలో అందించాల్సినటువంటి బాధ్యత మటుకి డిఎంహెచ్ఓ గారి. నేను సమీక్ష నిర్వహించేటప్పటికి ఇప్పటికి తేడా కనపడింది. ఎంత వారం రోజుల క్రితం అనుకుంటాను. ఆ రోజు సమాచార లోపంతో వచ్చారు, వాళ్ళ సమాచారం చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ అదే స్ఫూర్తితో అలాగే పనిచేయాలి. మళ్ళీ ఇంకోసారి వస్తాము. వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో కొన్ని పర్యటనలు కూడా మన ఎమ్మెల్యే గారితో కలిసి చేసి ఏ విధంగా ఆరోగ్య శాఖకి సంబంధించి అవసరమైనటువంటి, ముఖ్యంగా జనరల్ హాస్పిటల్ అవసరాలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా యాదృచ్ఛికంగా నేను పాల్గొనడం జరిగింది. 27/8/1975లో నేను జన్మించినప్పుడు నేను హైదరాబాద్లో అంటే రాజధాని ప్రాంతంలో పుట్టినా కానీ ఒక చిన్న నిర్లిప్తత వల్ల, ఆ లోపం వల్ల నాకు ఇబ్బంది కలిగినటువంటి పని. అయితే ఎప్పుడు ఇబ్బందిగా చూడకుండా అధిగమించి ముందుకెళ్ళేటటువంటి విధానంతో వెళ్ళాం కాబట్టి ఆమె కూడా ఒక స్ఫూర్తి. ఎందుకంటే అంగవైకల్యం అనేటటువంటి దాన్ని అధిగమించడం అనేది పెద్ద సమస్య కాదు, మానసిక స్థైర్యం అనేటటువంటి చాలా ముఖ్యం. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటటువంటిది మనం తీసుకొని ఇవాళ పల్స్ పోలియో కానీ ఏదైతే గతంలో ఉన్నదానికన్నా చాలా బెటర్గా సర్వీసెస్ అందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉడిచి గ్రామానికి దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత నేను రావడం జరిగింది. నరసింహరావు గారు, శాఖయ్య గారు, మా కామిపల్లి శ్రీనివాసరావు గారు, సీతారామయ్య గారు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికి కర్త కర్మక్రియ మా మిత్రులు జనార్దన్ గారు, ఆయన వాళ్ళని నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి నాంది పలికేటటువంటి విధంగా ఈ పిహెచ్సి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సరే, అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన ఉలిచి గ్రామంలో 2 కార్యక్రమాలు, ఒకటి పల్స్ పోలియో డ్రాప్ చేయటం, అదేవిధంగా ఈరోజు విలేజ్ హెల్త్ సెంటర్ ఒకటి ఓపెన్ చేసుకోవటం, 2 కార్యక్రమాలు చేసుకున్నాం. దానికి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా 20 సూత్రాల కమిటీ చైర్మన్ రంగా దినకర్ గారు, అదేవిధంగా ఈరోజు మీ ఊరికి విలేజ్ హెల్త్ సెంటర్ రావడానికి మూల కారకులు, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు నరసింహరావు గారు కానీ, శాషి గారు కానీ, మన వాళ్ళంతా ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పారు మన బాలలత గారి గురించి. సిఎస్బి ఐఏఎస్ అకాడమీని వాళ్ళు నడుపుతా ఎంతోమంది ఐఏఎస్ని కూడా ముందుకు తీసుకెళ్తా, అదేవిధంగా వాళ్ళ గ్రామాల్లో కూడా ఎవరు పోయినా కూడా అన్ని విధాలు కూడా సహకారం అందిస్తూ
ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఆమె చదువుతోటి ఈరోజు ఈ హెల్త్ సెంటర్ కట్టడం అనేది కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా పీడీసీ బ్యాంక్ చైర్మన్ మన సీతారామయ్య గారు, డిఎంహెచ్ఓ గారు వెంకటేశ్వర్లు గారు, ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మన నరసింహరావు గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, చుంచు సింగయ్య గారు, వెంకటశాస్త్రి గారు, వెంకటరామయ్య గారు, గంగాధర్ గారు, ముప్పవరం శ్రీనివాసరావు గారు, అదేవిధంగా హైదరాబాద్లో కూడా 2 సార్లు కలిసాం బాలకృష్ణ గారిని, అదేవిధంగా వాళ్ళ అన్నను కూడా కలిసాం, అదేవిధంగా మన బాలకృష్ణ గారు. ఎందుకంటే పండగలో ఏదన్నా కార్యక్రమాలు వచ్చినప్పుడు కనపడతారు మనోడు. ఇవాళ హైదరాబాద్లో 2-3 సార్లు కలిసాం. అదేవిధంగా మన బాలకృష్ణ గారు, అదేవిధంగా గ్రామస్తులకి, హెల్త్ సెంటర్ వాళ్ళకి అందరూ స్ఫూర్తిగా మీరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా పల్స్ పోలియో మనం ప్రతి ఒక్కరం కూడా 5 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళంతా కూడా పల్స్ అనేది చాలా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు కాబట్టి జాతీయ హెల్త్ సెంటర్ కూడా ఈరోజు మన రాష్ట్రం, దేశం అంతా కూడా ఈరోజు పల్స్ అందరికీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇందాక మన దినకర్ గారు చెప్తుంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం, అదేముందిలే అని చెప్పేసి. అందుకని ఎప్పుడైనా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాని నియమాలు, దాని వ్యాక్సినేషన్స్ అవి కరెక్ట్గా చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈరోజు ఆడపిల్లలు కూడా వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నారు, 18 ఇయర్స్కి ఇస్తున్నారు. వాళ్ళకి భవిష్యత్తులో ఏ క్యాన్సర్ కానీ లేకపోతే ఏ వ్యాధులు రాకుండా ఉండడానికి వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం హెల్త్ సెంటర్స్ కూడా ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నారు. ఈరోజు దగ్గర మన నియోజకవర్గంలో 23,560 మంది ఈరోజు 5 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఎక్కడెక్కడ హెల్త్ సెంటర్స్ కానీ వీళ్ళుండే వాళ్ళందరూ కూడా ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రికాషన్ చేసి వాళ్ళందరూ కూడా ఈ పల్స్ పోలియో చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఒకరు చెప్పేది కాదు ఇది. అందరం కూడా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉండే వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి అది ఒక బాధ్యతగా మనం చేసుకుంటే భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రెండవది వచ్చేసి మన విలేజ్ హెల్త్ సెంటర్స్. విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా అన్ని సచివాలయాలు ఎక్కడైతే ఏ విలేజ్లో ఉన్నాయో ఆ విలేజ్ అన్నింటిలో కూడా విలేజ్ హెల్త్ సెంటర్స్ పెడతా ఉన్నాం ఈరోజు పెట్టి. అదేవిధంగా చిన్న విషయాలకు కూడా మనం పరిగెత్తుగా మన ఒంగోలు కానీ లేకపోతే దూరంగా ఉండే పరిస్థితులకి వెళ్ళి తీసుకెళ్లే లోపల మధ్యలో మరణించే కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈరోజు డెలివరీ కేసులు నిన్నే చూసాం మనం. ఒక కరవాదిలో కూడా ఒక నర్సు, 3 నర్సులు ఉంటే ఒక నర్సు సెలవు పెట్టింది. ఒక నర్సు వాళ్ళు ఎవరో చనిపోయారు. ఎవరు వాళ్ళు చనిపోయింది? ఎవరు వాళ్ళకు చనిపోతే మళ్ళీ ఊరికి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక డెలివరీ కేసు ఎమర్జెన్సీ వస్తే ఫోన్ చేస్తే ఆ డాక్టర్ ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చే చనిపోయిన దగ్గర కూడా పోకుండా ఆ డెలివరీ చేసి ఆ తల్లిని, పాపని కాపాడటం జరిగింది. అందుకనే రేపు ఖచ్చితంగా ఉన్నాయి ఏదో ఒక ప్రోగ్రాంలో గౌరవిస్తామని చెప్పి నేను మొన్న కూడా చెప్పా. ఆగస్టు 15 కూడా ఒక అవార్డు వచ్చేటట్టుగా కూడా కలెక్టర్ కూడా చెప్పాం. దాన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదన్నా మనకి ఎమర్జెన్సీ ఒక డెలివరీయో లేకపోతే ఇంకోటి అయిందనుకోండి, షుగర్లో అవటం కానీ పెద్దవాళ్ళు, ముసలి కూడా చాలా మంది ఉంటారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీకు పక్కన వచ్చాక పిహెచ్ సెంటర్ వచ్చి మన కరవాదిలో ఉంది. కరవాదిలో ఖచ్చితంగా డాక్టర్ ఉంటాడు, అన్నీ ఉన్నాయి, సెంటర్ అంతా ఉంది. అయినా ఆడ దాకా కూడా పోయేది ఎందుకు? మనం ఇక్కడే మన గ్రామంలో విలేజ్ సెంటర్ ఉంది, విలేజ్ హెల్త్ సెంటర్ ఉంది అంటే అన్నీ కూడా మనకి ఇందాక మన డిఎంహెచ్ఓ గారు చెప్పాడు, ఏది కావాలన్నా కూడా బ్లడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇట్లాంటివి అన్నీ కూడా ఏ అయితే మనకు అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడే చెక్ చేయడానికి కూడా ఎక్విప్మెంట్లు పెడుతున్నారు. ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఈ విధంగా పెట్టి ప్రజలను కూడా మీరు ఏదో వారానికో నెలకో ఖాళీ చూసుకొని పొలం పని లేనప్పుడు వచ్చేసి మీరంతా కూడా హెల్త్ చెక్ చేయించుకునే విధంగా ఈయన కూడా ఒక అతను కూడా పెట్టారు. ఇందాక అతను కూడా ఉన్నాడు మనోడు అతను. కాబట్టి హెల్త్ ఆఫీసర్ అతను కూడా ఇక్కడే అకామిడేట్ ఉంటాడు. అతను కూడా అకామిడేట్ వెళ్ళేటట్టుగా కూడా కట్టించారు. ఏ రాత్రి పూట మనకి ఎమర్జెన్సీ అయిపోయి కొంచెంమంది షుగర్లో అయిపోద్ది పెద్దవాళ్ళకి, వాళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళబల్లా టకామని చెప్తే మన హెల్త్ సెంటర్ నుంచి ఆయనైనా వస్తాడు. మీరు వచ్చినా కూడా ఇమీడియట్గా మెడిసిన్స్ అంతా కూడా ఫ్రీ, ఇక్కడ టెస్ట్లన్నీ ఫ్రీ, మీరు ఏది చూపించుకోవాలన్నా కూడా మనకు ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ కూడా అవకాశాలు ప్రతి విలేజ్లో ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి మన బాల
మన బాలలత గారు ప్రత్యేకించి మనం అభినందించాలి. ఈరోజు ప్లేసులు కొన్ని ఊళ్ళల్లో లేవు. మనం హెల్త్ సెంటర్ పెట్టాలంటే ఈరోజు సర్వేరెడ్డిపాలెంలో కూడా స్థలం లేదు, గవర్నమెంట్ స్థలం లేదు. గవర్నమెంట్ స్థలాలన్నీ అయిపోయినాయి. కొనాలి అంటే ఇచ్చేవాళ్ళు లేరు, కొనాలంటే ఎక్కువ రేట్లు. ఈరోజు ఉండే పరిస్థితులు ప్రభుత్వం కొనలేని పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గరేమో కొంతమంది దానం చేసిన దగ్గర అక్కడ కట్టడం జరిగింది. ఈరోజు ఇంత ఫాస్ట్గా మన విలేజ్ హెల్త్ సెంటర్ అయ్యింది అంటే మేడం గారి వల్ల ఈరోజు మీ ఊళ్ళో ఈ హెల్త్ సెంటర్ వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని మన గ్రామంలో ఇంతమందికి ఉపయోగపడేది అని చెప్పి ఇనిషియేట్ తీసుకొని అప్పటికప్పుడు స్థలం అలాట్ చేసింది కాబట్టి అది ఇమీడియట్గా మన వాళ్ళు దాన్ని ఇమీడియట్గా కట్టి ఈరోజు ఎంత తొందరగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు అంత తొందరగా ప్రారంభించుకున్నాం కాబట్టి మీకు ఇంకా రేపటి నుంచే మీకు ఏది కావాలన్నా కూడా వచ్చి మహిళలైనా ఎవరైనా వచ్చి టెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఊరికి దగ్గర అన్నిటికి కూడా మనం నడుచుకుంటా వచ్చి మనం పని చేసుకునే విధంగా ఊరికి దగ్గరలోనే ఈ హెల్త్ సెంటర్ పెట్టుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు అందులో చాలా కార్యక్రమాలు ఇందాక మన వాళ్ళు చెప్పారు. చెరువు దగ్గర చేసే దాంట్లో కానీ, మన ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టే దాంట్లో కానీ, లేదా ఊర్లో ఏదైనా తిరణాలు జరిగినా లేకపోతే గుడి ప్రోగ్రాములు ఏది జరిగినా కూడా తన వంతు తను కృషి చేస్తుంది. చాలా మంది ఏంటంటే మనం ఇవాళ సంపాదించాం ఇంకా లక్షలు ఇంకో 10 లక్షలు అటు చేద్దామా అని చూస్తారు తప్పితే ఎవరన్నా చచ్చిపోతున్నారన్నా కూడా 10 రూపాయలు దానాలు చేసే రోజులు కూడా చాలా మంది తక్కువ. ఆ స్వభావం, ఆ మంచితనం కూడా కొంతమందికే వస్తుంది. ఆ కొంతమందిలో మన మేడం గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆమె ఎంతో చేస్తున్నా కూడా మన గ్రామానికి కానీ లేకపోతే మన మండలంలో కానీ ఎవరు పోతున్నా కూడా వాళ్ళకి పూర్తి సహకారం చేస్తూ ఉంది. అందులో కూడా ఇప్పుడు సైకిల్స్ ఇది అయిన తర్వాత సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. మన త్రావగుంటలో కూడా సైకిల్స్ ఒక 100 మంది పైన సైకిల్స్ అంతా పిల్లలకి ఇచ్చాం. మన నియోజకవర్గంలో కూడా దగ్గర 3200 మందికి సైకిల్స్ ఇవ్వాలనేది మన 2 మండలాల్లో అన్ని కూడా లెక్కలు తీసుకున్నాం. దాంట్లో ప్రతి ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలి అంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అటు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇద్దరు కూడా సైకిల్స్ డొనేట్ చేయడానికి ఈరోజు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మన త్రావగుంటలో 2 స్కూల్స్కి ఇచ్చేసాం. ఈరోజు ఇక్కడ కూడా మన దాంట్లో పెట్టాం. నెక్స్ట్ మళ్ళా ఒక మంత్కి వచ్చే లోపలికి ఇంకో దగ్గర అట్లా కొంతమంది స్పాన్సర్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఈ CMRF నుంచో లేకపోతే CMS నుంచో వాళ్ళు చేసే వ్యాపారాల నుంచో దాని గురించి కూడా వాళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఇంకొక 6 నెలల లోపల మన నియోజకవర్గంలో పిల్లలందరూ కూడా సైకిల్ ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం ఉంది. ఆ పిల్లల దానికి కూడా వాళ్ళ ట్రస్ట్ నుంచి వాళ్ళే మేడం గారు కూడా దానికి డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దగ్గర 100 సైకిల్ని 15 లక్షల రూపాయలతోటి పిల్లలందరికీ కూడా సైకిల్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళు చేయటం సహాయం వల్ల ఇంకా ఊర్లు డెవలప్ అవుతాయి. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేయాలంటే ఏది చేయలేదు. తలా 4 కాస్త చేసుకున్నప్పుడే ఊరు బాగుపడుతుంది. అదేవిధంగా ఊర్లో ఉండే సమస్యలు కూడా బాగుంటాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియదు. నిన్నగాక మొన్న మన గ్రామానికి వచ్చాం. RDOని పిలిపించాను, MRO పిలిపించాం. అంతా రెవెన్యూ వాళ్ళు మొత్తం ఇడే ఉన్నారు. మీ పొలాల సమస్యలు ఉన్నాయంటే పొలాల మీద కూర్చోబెట్టి 10 గంటల నుంచి 2 గంటల దాకా ఉండి ఇక్కడే సమస్యలన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా రాసుకొని వాళ్ళకి టైం కూడా పెట్టాం. 20 రోజులు అయితే 20 రోజులు, 15 రోజులు అయితే 10 రోజులు. ఈ సమస్యలన్నీ కూడా అవసరమైతే రీసర్వే చేయించి పూర్తిగా రెవెన్యూ సమస్యలు లేకుండా ఉండాలనేదే నా ఉద్దేశం. దానికోసం మన గ్రామ సభ పెట్టి ఇవన్నీ కూడా చేశాం. కాబట్టి ఇవన్నీ కూడా గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, రైతులు ఇబ్బంది పడకూడదు, అన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మేము కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు కూడా అన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ తర్వాత మన సింగయ్య ఆ రోజు మళ్ళా భోజనం పెట్టి మొక్కలు పెట్టి అందరికీ మా దగ్గర టిఫిన్ తినండి, భోజనం తినండి, వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు తిన్నాం మా నర్సింహరావు ఇంట్లో. కాబట్టి ఏదైనా ఒక ఎఫెక్షన్తో ఒక చేసుకునేటప్పుడే ఊరు కూడా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఊర్లో కూడా మనస్పర్ధలు పెట్టుకోకండి. అందరూ మా PRAE గారు రాకుమార్ గారు చాలా కాంట్రాక్టర్ హనుమంతరావు గారు కూడా
వేసేది థ్యాంక్ యూ అయిపోయిందా అయిపోతే ఒక్క మాట